భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా అనేక ఎన్నికల్లో ఎందుకు విజయం సాధిస్తుంది? 10 ఏళ్ల తర్వాత కూడా సొంతగా 370 సీట్లు, ఎన్డీఏలో 400 సీట్లు తెచ్చుకుంటామని కాన్ఫిడెంట్గా మోడీ ఎలా చెప్పగలుగుతున్నాడు అనేది అర్థం కావాలంటే నిన్న హర్యానా ఆపరేషన్ చూస్తే మనకు తెలుస్తుంది. ఒక క్రైసిస్ను ఎంత అద్భుతంగా బీజేపీ ఆపర్చునిటీగా మార్చుకోగలుగుతుంది. మీకు హర్యానాలో బీజేపీ క్రైసిస్ ఎదుర్కొంది, హిమాచల్లో కాంగ్రెస్ క్రైసిస్ ఎదుర్కొంది. ఈ రెండు స్టడీ ఇన్ కాంట్రాస్ట్. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ సీటు కోల్పోయింది, 6 ఎమ్మెల్యేలు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ క్రైసిస్ వల్ల రేపు ఆ రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ సీట్లు ఏమైతాయో కూడా తెలియని పరిస్థితి. ఇందుకు భిన్నంగా బీజేపీ హర్యానాలో కూడా క్రైసిస్ని ఎదుర్కొంది. కానీ ఆ క్రైసిస్ను కాస్త ఆపర్చునిటీగా మార్చుకుంది. అంటే మీకు బలహీనతను బలంగా మార్చుకుంది, వీక్నెస్ని కాస్త స్ట్రెంగ్త్గా మార్చుకుంది. హర్యానాలో ఏంటి పరిస్థితి? 2014 నుంచి హర్యానాలో బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది. 2019 లోక్సభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ 58%, 58% ఓట్లు తెచ్చుకొని 10కి 10 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ 22% పడిపోయింది. అంటే లోక్సభ ఎలక్షన్స్కు అసెంబ్లీ ఎలక్షన్లకు ఎంత తేడా ఉంటుంది అనటానికి పరాకాష్ట హర్యానా. అఫ్కోర్స్ ఢిల్లీలో, కర్ణాటకలో, తెలంగాణలో, ఒరిస్సాలో కూడా ఈ తేడా ఉంది. కానీ హర్యానాలో ఉన్నంత తేడా ఎక్కడా లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత కొద్ది నెలల్లోనే, నాకు గుర్తున్నంత వరకు చాలా కొద్ది నెలల్లోనే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 22% ఓటు కోల్పోయింది. ఫలితంగా బీజేపీ సొంతగా మెజారిటీ రాలే. లోక్సభ ఎలక్షన్లో వచ్చిన 58%లో 8% తగ్గినా కూడా మెజార్టీ వచ్చేది. మెజార్టీ రాకపోయే వరకు జననాయక జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా నాయకత్వంలో ఈ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలో ఏర్పాటు చేసింది. కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు క్రైసిస్లో పడింది. క్రైసిస్లో పడటానికి 3 కారణాలు. ఈ క్రైసిస్ మరీ ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండగా ఈ క్రైసిస్ వచ్చింది. క్రైసిస్లో 3 రకాలు ఇంతకుముందు చెప్పినట్లు. 1, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. 2, దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక జనతా పార్టీ బీజేపీ మధ్య ఉన్న కోయలిషన్లో అన్రెస్ట్, అశాంతి. 3, ఫార్మర్స్ ప్రొటెస్ట్, రైతుల ఉద్యమాలు హర్యానా రాజకీయాలపై భారీగా ప్రభావం చూపింది. ఎందుకంటే హర్యానాలో జాట్ ఫార్మర్స్ గణనీయంగా ఉంటారు. పంజాబ్, హర్యానాలో, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్న జాట్ ఫార్మర్సే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల ఎంఎస్పీ కోసం జరిగిన పోరాటంలో అగ్రభాగానున్నారు. సో ఈ జాట్ ఫార్మర్స్ వ్యతిరేకత హర్యానాలో బీజేపీకి పెద్ద రాజకీయ సంకటంగా మారింది. జననాయక జనతా పార్టీ బీజేపీ మిత్రపక్షానికి బేసే జాట్ ఫార్మర్స్. అందువల్ల జననాయక జనతా పార్టీ బీజేపీతో కలిసి ఉండటానికి చాలా అనీజీ రిలేషన్షిప్ అంటారు, చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు. ఎందుకంటే బీజేపీతో కలిసి ఉండడం వల్ల తన జాట్ ఓట్ బేస్ ఎక్కడ పోతుందో అని దుష్యంత్ చౌతాలాకు భయం. ఇటీవల ఇసార్ అనే నుంచి ఎలక్ట్ అయిన బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరాడు. హిందీ హార్ట్లాండ్లో బీజేపీ నుంచి కాంగ్రెస్కి ఒక సిట్టింగ్ ఎంపీ పోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ హిందీ హార్ట్లాండ్లో రోజు రోజుకు వీక్ అవుతుంది, బీజేపీ బలీయమైన శక్తిగా ఉంది. అలాంటి టైంలో ఒక సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాడు. ఆయన వెళ్తూ 3 కారణాలు చెప్పాడు. 1, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశాడు. 2, రైతులకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అన్నాడు. 3వది, ఇటీవల రెస్లర్స్ మల్ల యోధుల పట్ల బీజేపీ ఎంపీ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్
లైంగిక వేధింపులు జరిపారని ఉమెన్ రెస్లర్స్ పెద్ద పోరాటాలు చేస్తున్నారు. దాన్ని ఉదహరిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ 3 కూడా హర్యానాలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకంటే హర్యానాలో కూడా ఈ సెక్షువల్ హరాస్మెంట్ మంత్రులపైన ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడా ఈ రిజైన్ చేసిన ఎంపీ లేవనెత్తాడు. ఈ 3 హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పైన మరకలుగా ఉన్నాయి. ఇలాంటి క్రైసిస్లో బీజేపీ సడన్గా ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో కూడా 2 భాగాలు. ఒకటి, జననాయక జనతా పార్టీ గుడ్ బై చెప్పింది. బీజేపీ స్వయంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి బీజేపీకి మెజారిటీ లేదు, కానీ ఇండిపెండెంట్లు వీళ్ళు కలుపుకున్నారు. అలాగే మిత్రపక్షమైన జననాయక జనతా పార్టీ నుంచి కూడా 5 ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అంటే మిత్రపక్షాల పట్ల కూడా అవసరమైతే ఎలా ఉంటారో బీజేపీ హర్యానాలో చూపింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ ఇతర పార్టీలకు కానీ ఇది ఒక గుణపాఠం. నేను దాకా అధికారంలో జననాయక జనతా పార్టీ సహాయంతో బీజేపీ ఉంది. ఇవాళ జేజేపీనే దెబ్బతీసి 5 ఎమ్మెల్యేలను తీసేసుకుంది. సో అక్కడ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చేసింది. 2వ భాగం అంటే మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించే ప్రయత్నం చేశారు. 2, ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఇతను మనోహర్ లాల్ ఖట్టర్కు సన్నిహితుడు. దానివల్ల సాధారణంగా ఒక ముఖ్యమంత్రిని మారిస్తే వచ్చేటువంటి ఒక నిరసన నుంచి తప్పించుకోగలిగింది బీజేపీ. వాస్తవంగా గుజరాత్, ఉత్తరాఖండ్లో బీజేపీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముఖ్యమంత్రులను మార్చింది, మంచి ఫలితాలు కూడా సాధించింది. కర్ణాటకలో యడియూరప్పను మార్చింది, బసవరాజ్ బొమ్మాయిని పెట్టింది, కానీ నష్టపోయింది. యడియూరప్పను మార్చిన నాటి నుంచి నిరసన మొదలైంది. పార్టీలో కుమ్లాట్లు మొదలయ్యాయి. ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్కు సన్నిహితున్నే ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం ద్వారా ఆ కొలెటరల్ డ్యామేజ్, ఆ నష్టం రాకుండా, ఆ మార్పు వల్ల జరిగే నష్టం రాకుండా అధిగమించగలిగింది బీజేపీ. దాంతోపాటు ఇతను సెలెక్ట్ అయిన కొత్త ముఖ్యమంత్రి ఓబీసీ నాయకుడు. హర్యానాలో 40% ఓబీసీలు ఉంటారు, 21% ఎస్సీలు ఉంటారు, 27% జాట్లు ఉంటారు. 40% ఓబీసీ, 21% ఎస్సీ, 27% జాట్. జననాయక జనతా పార్టీ కూటమి నుంచి వెళ్ళిపోవడము, రెస్లర్స్ పట్ల వ్యవహరించిన తీరు, రైతుల నిరసన, ఇవన్నీ జాట్ ఓట్ను బీజేపీకి దూరం చేస్తుంది. ఇది భారీ నష్టం, ఎందుకంటే 27% ఆ కమ్యూనిటీ ఓటింగ్. సో దానికి కౌంటర్గా ఒక సోషల్ ఇంజనీరింగ్ను బీజేపీ ప్రయోగించింది. ఓబీసీ ఓట్లను ఉపయోగించుకోవటే లక్ష్యంతో ఓబీసీని ముఖ్యమంత్రిగా చేశారు. అందులో ఇతను సైని రిప్రజెంట్ చేసే బ్యాక్వర్డ్ క్లాస్టే హర్యానా జనాభాలో 8%. ఓవరాల్గా ఓబీసీలు 40% ఉంటారు. అంటే ఓబీసీలే కాకుండా ఎస్సీలు 21% కూడా యునైట్ చేసే విధంగా ప్రమోషన్లలో ఎస్సీలకు రిజర్వేషన్లను ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మొదటిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కాస్ట్ సర్వే ఏదీ లేకుండా రిజర్వేషన్లు ఇచ్చేశారు. దీంతో జాట్ ఏతర కులాలను ఐక్యం చేసే సోషల్ ఇంజనీరింగ్కు బీజేపీ శ్రీకారం చుట్టింది. అంటే నాన్ జాట్ కాస్ట్ అన్నిటినీ ఐక్యం చేయడం. నేను ఇంతకుముందే చెప్పినట్లు జాట్లు 27% ఉంటే 40% ఓబీసీస్ ఉంటారు, 21% ఎస్సీస్ ఉంటారు, ఇంకో 12% వరకు అదర్ కాస్ట్ ఉంటారు. ఈ 40+21 61% ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునే ఒక సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ ప్రయోగించింది. అఫ్కోర్స్ జాట్లలో కూడా కొన్ని ఓట్లు వస్తాయి, ఇతర కాస్ట్లలో కొన్ని ఓట్లు వస్తాయి, ఈ కులాలకు కొన్ని ఓట్లు పోవచ్చు. ఓవరాల్గా తన ఓటింగ్ నిలుపుకునేలా ఒక బ్రాడ్ సోషల్ కోalitionను ఈ క్రైసిస్ నుంచి బయటపడుతూ నిర్మించింది ఓబీసీ ముఖ్యమంత్రిని పెట్టడం ద్వారా. అలాగే అన్సెంటిమెంటల్, ఎలా నిన్నటిదాకా మిత్రపక్షం కదా, దీన్ని వదులుకుంటే ఎలా, ఆ మిత్రపక్షం చెందిన 5 ఎమ్మెల్యే లాక్కుంటే ఎలా, మనోహర్ ఖట్టర్ను మారిస్తే ఏమవుతుందో, ఇలాంటి వాటిని అన్నిటినీ పక్కకు పెట్టి కేవలం పొలిటికల్ హంగర్, అధికారంలో ఉండటానికి ఎలాంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ అయినా చూపాలి అనే ఒక ప్రిన్సిపల్ను బీజేపీ ప్రదర్శించింది. ఫలితంగా ఈ క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకొని
తన సొంతగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటానికి, పార్లమెంట్ ఎన్నికల్లో 10కి 10 సీట్లు నిలబెట్టుకోవటానికి బీజేపీ ఎత్తుగడేసింది. మీరు గమనించండి, స్టేట్ స్పెసిఫిక్ వ్యూహం. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు హర్యానాలో ఒక రకమైన వ్యూహం, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకమైన వ్యూహం. అంటే డిఫరెంట్ స్ట్రోక్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. అవసరాన్ని బట్టి ఆయా రాష్ట్రానికి ప్రత్యేకమైన నిర్దిష్టమైన రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ద్వారా బీజేపీ తన పొలిటికల్ ఇన్స్టింక్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడిపోకూడదు, ఏ అవకాశాన్ని వదులుకోకూడదు, చివరకు సంక్షోభాన్ని, సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకోవాలన్న స్వభావాన్ని బీజేపీ నాయకత్వం ప్రదర్శించింది. అందుకే బీజేపీ ఇన్ని విజయాలు దేశంలో సాధిస్తుంది.